నీళ్ల రాజకీయం మళ్లీ అగ్గిరాజేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులపై పునః సమీక్ష ఎందుకంటూ బీఆర్ఎస్ అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తోంది. 3 పార్టీలు జీఆర్ఎంబీ ఎజెండాపైనే డైలాగ్ వార్కు దిగుతున్నాయి. కేంద్రానికి ఇటు బీఆర్ఎస్ లేఖ, అటు సర్కార్ లేఖాస్త్రం. ఇంతలోనే నెల 18న జరగాల్సిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ వాయిదా పడింది. ఇప్పటికీ అనుమతులున్న ప్రాజెక్టులపై మళ్లీ రివ్యూ ఎందుకు? ఏపీ అభ్యంతరం చెప్పటం వల్లే తెలంగాణ ప్రాజెక్టుల అంశం జీఆర్ఎంబీ ఎజెండాలో చేరిందా? కేంద్రం ఎందుకు ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది? తెలంగాణ ప్రభుత్వం ముందే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్ సర్కార్ సాఫ్ట్గా వ్యవహరిస్తోందా? నదీ జలాలపై మళ్లీ రాజకీయ రచ్చ. జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాపై బీఆర్ఎస్ అభ్యంతరం. తెలంగాణ ప్రాజెక్టులపై పునఃసమీక్ష ఎందుకంటూ ప్రశ్న. కాంగ్రెస్ సర్కార్ కేంద్రం తీరుపై గులాబీ పార్టీ ఆగ్రహం. హరీష్ అభ్యంతరం. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం లేఖాస్త్రం. 18న జరగాల్సిన జీఆర్ఎంబీ మీటింగ్ వాయిదా అందుకేనా? గోదావరి జలాలపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం మరోసారి తెరపైకొచ్చింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఎజెండాపై బీఆర్ఎస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాలో తెలంగాణకు చెందిన 7 సాగునీటి ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించే అంశాలు ఉండటంతో బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. కాళేశ్వరం, ఇంటిగ్రేటెడ్ సీతమ్మ సాగర్, సీతారామసాగర్, చిన్న కాళేశ్వరం, మేడికుంటవాగు, చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్, చనాక, కోరాట, గూడెం లిఫ్ట్ ప్రాజెక్టుల అనుమతులను పునఃపరిశీలించాలని, సమ్మక్క సాగర్, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవాలి అని ఏపీ ఎజెండాలో పేర్కొందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇప్పటికే కేంద్ర స్థాయిలో అనుమతులు పొందిన ప్రాజెక్టులపై మళ్లీ రివ్యూ చేయడమేంటని క్వశ్చన్ చేసింది. ఏపీ అభ్యంతరాల ఆధారంగానే తెలంగాణ ప్రాజెక్టులపై రివ్యూ అంశం జీఆర్ఎంబీ ఎజెండాలోకి వచ్చాయని, కేంద్రం ఏపీ ఒత్తిడికి తలొగ్గుతుందని విమర్శలు గుప్పించింది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చిందని కారు పార్టీ నేతలు వాయిస్ రైజ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల పునఃసమీక్ష అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇక్కడే బీఆర్ఎస్ మరో ప్రశ్నను తెరపైకి తెచ్చింది. ఎజెండా ముందే తేలినప్పటికీ స్టేట్ సర్కార్ ఎందుకు స్పందించలేదు? బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రంగంలోకి దిగింది అంటూ హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు హరీష్ రావు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాస్తూ జీఆర్ఎంబీ ఎజెండాలోని తెలంగాణ ప్రాజెక్టులపై పునఃసమీక్ష అంశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో ఇప్పటికే లభించిన అనుమతులను మళ్లీ జీఆర్ఎంబీ రివ్యూ చేస్తే తెలంగాణ ప్రాజెక్టులపై అనిశ్చితి ఏర్పడుతుందని బీఆర్ఎస్ వాదిస్తుంది. తెలంగాణ ప్రాజెక్టులపై పునఃసమీక్ష అంశాన్ని ఎజెండా నుంచి తొలగించకుండా ఈ నెల 18న జీఆర్ఎంబీ మీటింగ్ నిర్వహిస్తే జలసౌదాను ముట్టడిస్తామని కేటీఆర్, హరీష్ రావు హెచ్చరించారు. జీఆర్ఎంబీ మీటింగ్ ను తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. ఇంతలోనే జీఆర్ఎంబీ మీటింగ్ వాయిదా పడింది. తాము ఒత్తిడి పెంచడం వల్లే జీఆర్ఎంబీ సమావేశం వాయిదా పడిందని, రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలు గమనించారని బీఆర్ఎస్ చెబుతుంది. ఒకవైపు ఏపీ అభ్యంతరాలు, మరోవైపు తెలంగాణ అబ్జెక్షన్స్, మధ్యలో కేంద్రం. ఈ రచ్చ మధ్య జీఆర్ఎంబీ సమావేశమైతే పోస్ట్ పోన్ అయింది. మళ్లీ ఎప్పుడు సమావేశం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పటికైతే జీఆర్ఎంబీ సమావేశంపై నడుస్తున్న దుమారం అయితే కాస్త చల్లబడ్డట్లే కనిపిస్తుంది. 7 ప్రాజెక్టులపై రివ్యూ అంశం ఎజెండా నుంచి తొలగుతుందా? తెలంగాణ ప్రభుత్వం జీఆర్ఎంబీ మీటింగ్ లో ఎలాంటి వాదన వినిపించబోతుంది? జీఆర్ఎంబీ మీటింగ్ ఎప్పుడు జరిగినా రచ్చ జరగడం ఖాయమా అనేది వేచి చూడాలి.